సింహ, లెజెండ్, అఖండాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న కాంబినేషన్ బాలకృష్ణ దర్శకుడు బోయపాటి సీనుది. ఇప్పుడు 4వ కలయికగా అఖండ తాండవం 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కు తమన్ సంగీతం సమకూర్చగా హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ స్థానంలో సంయుక్త మీనన్ వచ్చింది. నిన్న బెంగళూరుకి దగ్గరలో గల చింతామణిలో శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ లాంచ్ జరిగింది. ఫ్యాన్స్ చాలా ఎక్సైట్మెంట్ తో చూశారు. హైందవ ధర్మాన్ని హైలైట్ చేశామని చెబుతున్న బోయపాటి సీను అఖండ 2లో చాలా ఎలిమెంట్స్ జోడించారు. మహాకుంభమేళ, శత్రు దేశవులు మన అస్తిత్వాన్ని భగ్నం చేయడానికి పూనుతున్న కుట్రలు, హిమాలయాలలో అఘోరాలు, వర్తమాన సంఘటనలు ఇలా చాలానే జోడించారు. విజువల్స్ గ్రాండ్గా ఉన్నప్పటికీ యాక్షన్ ఎపిసోడ్స్ మరీ ఓవర్ ది బోర్డ్ వెళ్ళాయనే చెప్పాలి. ఇది బోయపాటి రెగ్యులర్గా ఫాలో అయ్యే స్టైలే. అయినా సరే ఎక్కువగా ఫిజిక్స్ని ఛాలెంజ్ చేస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్కంద విషయంలో ఈ పొరపాటు జరిగిన సంగతి తెలిసిందే. అఖండ 2లో బాలయ్య గెటప్ మార్చడం కొంత మిక్స్డ్ రెస్పాన్స్ తెస్తుంది. లుక్స్ మొదటి భాగంలోనే బాగున్నాయనేది ఫ్యాన్స్ అభిప్రాయం. అయితే తమ్ముడి కూతురికి ఇచ్చిన మాట కోసం ఆమె పెద్దయ్యాక వస్తానని మొదటి భాగం క్లైమాక్స్లో చెప్పిన అఖండ దాన్ని నిలబెట్టుకోవడమే అఖండ 2 స్టోరీలోని మెయిన్ పాయింట్. ఆమెకు ఎలాంటి ప్రమాదం వచ్చింది, తల్లి చివరి చూపి కోసం అఖండ ఇంటికి వచ్చాడా లేనా అనేది లింకుల్ని ఇందులో చూపించబోతున్నారు. సరైనోడ్తో విలన్గా కొత్త ఇన్నింగ్ మొదలుపెట్టిన ఆది పెన్నిశెట్టి ఇందులో భయంకరమైన అఘోరాగా భారీ రక్తపాతం సృష్టించబోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అఖండ 2 ట్రైలర్ పూర్తి స్థాయి అంచనాలు అందుకోలేదు. ఒకవేళ అసలు కంటెంట్ని రివీల్ చేయకుండా థియేటర్లో థ్రిల్ చేద్దామని ఇలా కట్ చేశారేమో తెలియదు. కానీ డిసెంబర్ 5 దాకా వెయిట్ చేయాల్సిందే. తమన్ నుంచి వచ్చిన 2 పాటలు ఇప్పటికైతే హిట్ కేటగిరీలో పడ్డాయి, కానీ వైరల్ కాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా తమన్ మీద పెద్ద బాధ్యత ఉంది. చాలా లొకేషన్స్లో షూటింగ్ జరుపుకున్న అఖండ 2 థియేట్రికల్ బిజినెస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 200 కోట్లని ట్రేడ్ టాక్. అంత రావాలంటే ఎక్స్ట్రాడినరీ టాక్ తెచ్చుకోవాల్సిందే. ముందు రోజు ప్రీమియర్లు వేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఓజీ తరహాలో సాయంత్రం, రాత్రి 2 షోలు స్పెషల్ టికెట్స్ రేట్లు పెట్టడం ద్వారా అభిమానులకు అడ్వాన్స్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారు. కాకపోతే 500 పెడతారా లేక 1000 రూపాయలు పెడతారా అనేది వేచి చూడాలి. పాన్ ఇండియా స్థాయిలో దేశవ్యాప్తంగా హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ అవుతున్న అఖండ 2కి బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ దురంధర్ నుంచి పెద్ద కాంపిటీషన్ ఉంది. ధనుష్ తేరే ఇష్క్ మే సైతం కవ్విస్తుంది. చూడాలి మరి బాలయ్య నార్త్లో ఈ కాంపిటీషన్ని ఎలా తట్టుకుంటాడో.